హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 6:30 అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే సాటర్డే అనేసి నేనైతే కసులు ఊడ్చేసి మెట్లయితే కడుగుదామనేసి స్టార్ట్ చేశాను. మా పాప అయితే లేచి తను నేనే ఊడుస్తాననేసి కసంతా ఊడ్చుకుంటూ వెళ్ళింది. నేనేమో మెట్లంతా కడిగేసి కింద ముగ్గైతే వేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పైకి వచ్చేసి వరండాలో అయితే కసు కొడుతున్నానండి. ఇంకా కాసంతా ఊడ్చేసేది అయిపోయిన తర్వాత మా పిల్లలైతే ఈరోజు స్కూల్ లేనప్పుడైతే త్వరగా లేస్తారు. స్కూల్ ఉన్నప్పుడేమో వాళ్ళని లేచి రెడీ చేసేలోపు ఎప్పుడో టైం అయిపోతుందండి. ఇంకా కసు చేసింది అయిపోయిన తర్వాత బ్రష్లు వేసేసాము. ఇప్పుడైతే పాలు కాంచుతున్నాను. మా పాప బూస్ట్ తాగుదామమ్మ పాలు కాంచంటే కాంచేసాను. ఇంకా బూస్ట్ కల్పిస్తున్నారు, తాగుతూ ఉన్నారనమాట మా ఇద్దరు పిల్లలు. ఇంకా మా వారైతే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతారండి. ఇంకా ఆయన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు కదా, అందుకని ఆయన మార్నింగే వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడైతే లోపల ఇంకా కాఫీ తాగేది అయిపోయిన తర్వాత లోపల క్లీన్ చేస్తున్నానండి. సామాన్లు పెట్టుకునే అరుగు, నేను పటాలు తుడుచుకునే రోజంతా ఇలా అరుగులు కూడా మొత్తం అంతా ముందే తుడిచిపెట్టుకుంటాను. తడిగుడ్డతో తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా తుడిచేది అయిపోయిన తర్వాత నూనె క్యాన్లు అన్నీ తడిగుడ్డతో తుడిచేసి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అరుగు కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అంతా కిందికి ఊడ్చేసి ఇంకా అన్నం మెతుకులు అవి పడి ఉంటాయి కదా, అవంతా కిందికి ఊడ్చేసి ఇంకా ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మనం ఇలా వారానికి ఒకసారైనా సర్పేసి క్లీన్ చేసుకుంటే స్టవ్ అయితే నీట్గా ఉంటుందండి. మనం వంట చేస్తుంటాం కదా, జిడ్డంతా పెరిగిపోతుంది అనమాట. ఇంకా ప్రతిదీ వీడియోస్లో చూపించాలని అనుకోవద్దండి ప్లీజ్. నేను ఎంచుకున్న కంటెంటే డైలీ వ్లాగ్స్ అనమాట. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేది అయిపోయింది. ఇప్పుడేమో ఈ బర్నర్లు ఉన్నాయి కదండి, మనం రైసు పాలు అవి పొంగిపోయినప్పుడు హోల్స్ బ్లాక్ అవుతుంటాయి అన్నమాట. మనము అవి చూసుకుంటూ అప్పుడప్పుడు వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మంట అనేది సరిగా రాదు. ఇంక ఇప్పుడు గ్యాస్ సరుగు అయితే సరిపేసి మొత్తం అంతా తుడుస్తున్నాను. ఇంకా తుడిచేది అయిపోయిందనమాట. తుడిచేది అయిపోయిన తర్వాత స్టవ్ అయితే పైన పెట్టేశాను. ఇంకా అట్టలు ఉన్నాయి కదండి వెనకబెట్టినవి, అవి మొత్తం అంతా ఆయిల్ జిట్టేసింది అనేసి ఇప్పుడు తిప్పించి అయితే పెట్టాను. నీట్గా ఉందన్నమాట. ఇంకా స్టవ్ పైన పెట్టిన తర్వాత కాసేపు అయితే ఊడ్చాను. మార్నింగ్ అయితే బయట ఒకటే కదా కొట్టింది, ఇంక ఇప్పుడు లోపల కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇంకా కాస్త ఊడ్చేది అయిపోయిన తర్వాత బండలు కూడా తుడిచాను. తుడిచేసి మా పిల్లలకైతే వెన్నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయిపోయారండి. ఇంకా ఈరోజు అయితే రోజు స్కూల్కి వెళ్ళే టైం కంటే చాలా లేటుగా అయితే టిఫిన్ చేశారనమాట. మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు టిఫిన్ తింటారో ఎప్పుడు లంచ్ తింటారో తెలియదు. ఇంకా టిఫిన్ అయితే ఉప్మా పల్లి చట్నీ అయితే చేసేసి వాళ్ళకి తినిపించేది అయిపోయిన తర్వాత ఇంకా పటాలు తుడుచుకుందామని అయితే రెడీ అయిపోయాను అనమాట. ఫస్ట్ అయితే ప్రమిదలు కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా పటాలు కూడా తుడిచేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజేమో ఇంట్లో పనులేవి లేవని దేవుడికైతే చక్కెర ఒకటి పెట్టేసి నైవేద్యం పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు సాటర్డే కదండి, గుడికైతే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే వినాయక స్వామి వారు ఉంటారు, అటు పక్కన వరాహమూర్తి. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఆంజనేయ స్వామి వారి పక్కన నవగ్రహాలు ఉంటారనమాట. ఇంకా నేనైతే స్వామివారి దగ్గర చాలామంది ఉన్నారనేసి మేము ఈశ్వరుడి దగ్గర మొక్కొని, అలాగే నాగేంద్ర స్వామి వారి దగ్గర మొక్కొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా దేవుడికేమో ఎడం వైపున లక్ష్మీ అమ్మవారు ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, లోపల గుడి అయితే ఇలా ఉంటుంది. మనకు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయండి. ఇలా అప్పుడప్పుడు టెంపుల్కి వస్తే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ఉత్తర ద్వారం బయట అయితే ఇంకా నేనైతే ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వేరే చోటుకి అయితే వెళ్ళామండి. నేను ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను.
ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైంలో పైన బట్టలు అయితే తెద్దామని పైకి వచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ.